రాకేష్ మాస్టర్కి రిప్రజెంట్గా ఉన్నారు అండ్ తారా మాస్టర్ అప్పుడు మీకు అక్కడ జడ్జిగా ఉన్నారు. కానీ అక్కడ ఇష్యూస్ అయినాయి, మిమ్మల్ని బయటికి పంపించారు. నేర్చుకునే అర్హత, నేర్చుకునే ఒక తలరాత లేని వాడిని మనం ఏమి చేయలేం కదా. కాదు, ఇంతమంది చెప్పినా మీకు కార్డు ఇవ్వలేదు. నిజమేనా? నిజం. నేను ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారికి కాల్ చేయనా? చేయండి. పర్ఫామ్ చేశారు, మీరు సపోర్ట్ చేశారంట బషీర్ మాస్టర్ అని, ఒక డాన్స్ మాస్టర్. బెంగళూరు తెలుగు అకాడమీలో ఒక సాంగ్ చేశారంట. అప్పుడు మీ పక్కన సంథింగ్ మీ పిఏ ఎవరో చిన్న అని ఒక ఆయనతో చెప్పి తన కార్డు కూడా ఇప్పించాలని ట్రై చేశారంట సార్, నిజమేనా? అవును 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 అవును. వన్ థింగ్, ఒక్కోసారి కాకపోతే ఒకసారి ఇప్పుడు మీకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు అంటే ఇక్కడి నుంచి వచ్చిన మీతో పాటే జానీ మాస్టర్ వచ్చారు, మీతో పాటే శేఖర్ మాస్టర్ వచ్చారు, గణేష్ మాస్టర్ వచ్చారు. ఇంతమంది ఫేము నేము వచ్చింది, వాళ్ళకి పెద్ద పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. బట్ మీ విషయంలో ఎందుకు ఇంత రీగ్రెట్? అంటే ఇక్కడ అందరూ ఉన్నారు, ఏమైనా ఇప్పుడు మీ ముందు చూసుకుంటే జానీ మాస్టర్ కూడా ఉన్నారు కదా. వాళ్ళకి ఏంటంటే తెలుగు కార్డు ఉంది మేడం. ఇప్పుడు తెలుగు యూనియన్లో కార్డు ఉంటే వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు. మాకు తెలంగాణ కార్డు, బాంబే కార్డే ఉంది. యాడికి పోయినా మేము యాడ సాంగ్స్ చేస్తే వాళ్ళ భోజనం వాళ్ళకి బాగా టాప్లో వస్తాడు ఆ వీడు. మన యానీ మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరినీ మేము లాస్ట్ టైం మన జానీ మాస్టర్ ఇష్యూ అప్పుడు నేను మాట్లాడాను, ఇంటర్వ్యూస్ అయి చేశాము. సో మీరు ఇది అంటే కనుక నేను డెఫినెట్గా నేను మాట్లాడతాను ఒకసారి. ఎంత ఎవరు చెప్పిన ఆల్రెడీ మా తెలంగాణ యూనియన్ నుంచి పెద్ద పెద్ద కేసులు అయినాయి. 2014లో ఆల్రెడీ కేసు నడుస్తుంది జానీ మాస్టర్ మీద, వాళ్ళ యూనియన్ మీద. నేనే అదే మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకు అడ్డుపడతారు? ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళది కదండి. అట్లా లేదండి, అది లేదనే కదా ఇప్పుడు మేము. సో నాకు అదే వన్ పాయింట్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, మీతో పాటు వచ్చిన మాస్టర్స్ అందరూ ఎదిగారండి. వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి కార్డ్స్ వచ్చినాయి ఫస్ట్. ఇప్పుడు మేము ఎట్లా అంటే మీకు స్టిల్ ఇప్పుడు కూడా తెలుగు యూనియన్ కార్డ్ లేదా? తెలుగు యూనియన్ కార్డ్ లేదు. తెలుగు యూనియన్ కార్డ్ అసలు ఈ జానీ మాస్టర్ ఈ ట్రస్టీ ఇష్యూ ఏంటి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు తను వచ్చి కేసు పెట్టడం అని అసలు పెట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది? అంటే తన వర్షన్ తను చెప్తుంది, యాజ్ ఏ మీరు కూడా ఒక డాన్సర్గా మీ వర్షన్ ఏం చెప్తారు? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా కార్డు గురించే. అమ్మాయికి కార్డు లేదు, అమ్మాయి అసిస్టెంట్కి చేసింది అంతే. అతనికి మాస్టర్ కార్డు లేదు. అసిస్టెంట్ చేసినప్పుడు మాస్టర్ కార్డు. సో కానీ ఆయన లాస్ట్ చనిపోయే వరకు కూడా శేఖర్ మాస్టర్ని తిడుతూనే ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య? అంటే మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, మీరు ఆయనతో పాటు ఉన్నారన్నారు కాబట్టి అడుగుతున్నారు. వాళ్ళకి డీలింగ్స్ ఏదో ఉన్నాయండి, అవి నేను కూడా ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే వాళ్ళ గురువు ఆయన శిష్యుడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో పాటు ఉన్న మాస్టర్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో డీ దగ్గర నుంచి అండ్ రాకేష్ మాస్టర్ శిష్యుడుగా మన అందరికీ తెలుసు. బట్ రీసెంట్ డేస్లో చాలా న్యూస్ వైరల్ అవుతుంది. సో తన్ని పైకి రానిలేదని ఇట్లా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. దీని గురించి చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. సో ఆ క్లారిఫికేషన్ కోసం మనం కూడా పిలిచాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. నమస్తే. సో చెప్పండి మాస్టర్, అసలుకి మీరు ఇప్పటి నుంచి కాదు డీ సాయి పల్లవి గారు ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా డీలో? ఎస్, అదే టైంలో కదా. సో ఆ తర్వాత మీరు డాన్స్ కంటెస్టెంట్గా మన రాకేష్ మాస్టర్కి రిప్రజెంట్గా ఉన్నారు అండ్ తారా మాస్టర్ అప్పుడు మీకు అక్కడ జడ్జిగా ఉన్నారు. కానీ అక్కడ ఇష్యూస్ అయినాయి, మిమ్మల్ని బయటికి పంపించారు. సో అక్కడేమో పాలిటిక్స్ అని కొంతమంది చెప్తున్నారు. అంటే మీ వర్షన్లో మీరు పాలిటిక్స్ అంటున్నారు, లేదు సరిగ్గా చేయలేదు. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు ఇంకొక నా కింద డాన్సర్స్కి గిఫ్ట్స్ గెలిచారు వాళ్ళు ఇదని చెప్పి మీరు చెప్పడము. సో ఇష్యూ అయింది. అసలు ఏంటి, అసలుకి మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ వరకే ఆగిపోయారు? ముందుకు ఎందుకు మీరు ఇంత ఇది ఉండి కూడా సినిమాలు చేయట్లేదు, డాన్స్ షోస్కి వెళ్ళట్లేదు? డీ తర్వాత దేనికి ఎందుకు ఏది వెళ్ళలేదు? డీ కంటే ముందు చరిత్ర దీనికి ఒక మొత్తం అంటే నాదొక పెద్ద అంటే బాధ. ఎట్లా అంటే నా లైఫ్ ఎలా సెట్ అయిందో, అసలు ఎలా నన్ను ఎట్లా తొక్కారు, ఎలా రానికుండా చేశారో చెప్తా. ఫస్ట్ నేను ఖమ్మంలో చిన్న డాన్స్ స్టూడియో ఉండేది. అంటే నేను డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, మా బాబాయ్ దగ్గర చూసి నేర్చుకున్నది. చేపల మార్కెట్ దగ్గర బషీర్ డాన్స్ స్కూల్ అని ఉండేది అనమాట. నా దగ్గర ఒక 30 బాయ్స్ ఉండేటోళ్ళు, 30 బాయ్స్, ఒక 15 గర్ల్స్ ఉండేటోళ్ళు. ఖమ్మం చుట్టుపక్కల మొత్తం ఏ వినాయకుడు పండుగ పెట్టినా బషీర్ మాస్టరే ఉండేటోడు అక్కడ.
బాగా చేస్తూ 2003లో అమ్మా నాన్న తమిళమ్మాయి 2002-3 అమ్మ నాన్న తమిళమ్మాయి రిలీజ్ అయినప్పుడు మా ఖమ్మం సారంగపాణి గారు ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరికి వెళ్ళి గెస్ట్కి పిలిచాం అనమాట. పిలిస్తే మరి మీ సినిమా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్న గారు ఎవరు వస్తున్నారంటే ఎవరు లేరు సార్ అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారిని పిలిచారు గెస్ట్గా. పిలిచిన తర్వాత సరే బాగుంటుందని చెప్పి నేను అనుకుని మంచిగా పెద్దగా చేసిన తర్వాత దానికి జడ్జెస్ కావాలి, ఆ ప్రోగ్రామ్కి జడ్జెస్ కావాలి కదా, కాంపిటీషన్ డాన్స్ కాంపిటీషన్ జడ్జెస్ కావాలి అనుకుంటే నేనేం చేశాను, నాకు తెలియకుండా తెలుగు సినిమా డాన్సర్ సీజన్లో ఒక ఇద్దరిని గెస్ట్కి పిలిచా. అతని పేరు ప్రకాష్ అను, ఇంకొక అతను కన్నా. వీళ్ళు పిలిచినప్పుడు ఏం చేశాను, మనము ఒక పెద్ద ఖమ్మంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాగా, ఇట్లా పిలిస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తున్నారని పిలిచిన తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే ఆ జడ్జెస్ ఆ సినిమా డాన్సర్ సీన్ అని పిలిచేది తప్పు చేశాను. 2003లో చక్రి గారు వస్తున్నప్పుడు మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ డాన్స్ పోటీలు పెడితే 5,000 మంది జనం వచ్చారు. 5,000 మంది చూడటానికి పబ్లిక్ వచ్చారు. 1000 ఎంట్రీ ఫీజెస్ వచ్చినాయి. ప్రోగ్రామ్ బాగా జరిగింది. మొత్తం అక్కడ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే బషీర్కి నీకు లైఫ్ ఇస్తాను నేను అన్నారు చక్రి గారు. వచ్చిన ఆయనతోటి చక్రి గారి ద్వారా వచ్చిన తర్వాత డాన్సర్స్ యూనియన్ ఆడిషన్స్ పెట్టారు లోకల్లో డాన్సర్ కార్డు గురించి. పెట్టిన తర్వాత ఎన్నిసార్లు పోయినా హైట్ తక్కువ అంటారు, నన్ను హైట్ తక్కువ అంటారు, 100 మార్క్స్ ఇస్తున్నారు, హైట్ తక్కువ అంటున్నారు. అక్కడ జడ్జెస్ మొత్తం డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, హైట్ తక్కువ అంటున్నారు. ఆ దాంట్లో జడ్జెస్ కట్ చేస్తే దానికి మొత్తానికి చేసేది ఎవరైతే నేను జడ్జికి పిలిచినో వీళ్ళనమాట. అంత పెద్ద ప్రోగ్రామ్ చూసి నా మనసులో పెట్టుకున్నాను అనమాట. వీడికి అప్పట్లోనే అంత ఫాలోయింగ్ ఉంది, వీడికి కార్డు ఇస్తే ఇంకా మొత్తం అని చెప్పి ఫాలోయింగ్ పెట్టి మనసులో పెట్టుకొని నా లైఫ్ని ఖరాబ్ చేసింది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియనే ఇప్పటికీ కూడా స్టిల్. దాని తర్వాత ఇట్లనే మేము కంటిన్యూగా షూట్స్ కోసం అని చెప్పి తిరుగుతుంటే 2006-7 అప్పుడు ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి గరం గరం బేలిపూరి అని చెప్పి సాంగ్ నానకరామ కూడా నడుస్తుంది. అప్పుడు లారెన్స్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు. నేను మా అమ్మ నా ఫ్రెండ్ ముగ్గురం నడుచుకుంటూ పోతాను. లారెన్స్ మాస్టర్ గారు నన్ను చూసి పిలిచాడు. పిలిచిన తర్వాత ఏ బాబు ఇటు రామ్మా అన్నాడు. పిలిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నువ్వు డాన్సర్ కదా, మీరు ఖమ్మం కదా అన్నాడు. అవును మాస్టర్ అంటే నా విజిటింగ్ కార్డు ఇస్తున్నాను, నువ్వు అర్జెంట్గా నా స్టూడియో కాడికి రా అంటే వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మాస్టర్ గారు పిలిచారు. అప్పుడు కొడితే కుట్టాలిరా 6 కొట్టాలి సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు లారెన్స్ మాస్టర్. ఇక్కడే చేస్తుంటే నువ్వు ఏమైనా చేయగలవు నాన్న అంటే పోయినా నేను కూడా సేమ్ ఆయన చేసిన తర్వాత ఓ సూపర్ బాగా చేస్తున్నావు, నీకు ఏం కావాలని అడిగితే నాకు తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ కార్డు కావాలి సార్ అన్న. సరే నీ కార్డు కావాలిగా అన్న. అప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఒక పిఏ పేరు వచ్చి ఘన్ శ్యామ్ అనమాట. పిలిచి ఇతనికి కార్డు కావాలి, నేను దీనికి 50,000 ఇస్తాను, నేను కార్డు ఇస్తాను అని చెప్పి రాసి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే రామ్మా నేను తీసుకుపోతా అని చెప్పిన తర్వాత నేను నా ఫ్రెండ్ రాంబాబు అనమాట ఇద్దరం కలిసి మార్నింగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు లారెన్స్ మాస్టర్ గారికి మా సినిమా డైరెక్షన్ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి నేను వాళ్ళని అడిగితే ఎవరు కూడా మాస్టర్ లేడు అంటున్నాను. ఆల్రెడీ 50,000 ఇచ్చేశాడు, కార్డు ఇచ్చేసాడు ఇవ్వమని చెప్పి. 50,000 కట్టిన తర్వాత లారెన్స్ మాస్టర్ లేరు, ఇక దొరకట్లే, ఎప్పుడు పోయినా లేరు అంటున్నారు, కలవట్లే. ఈ ఘన్ శ్యామ్ని అడిగితే ఘన్ శ్యామ్ అంటే నాకు తెలియదు అంటున్నాడు. ఆయన పక్కన పిఏ మల్లేష్ ఆయన అడిగితే నాకు తెలియదు అన్నాడు. ఇక నేను పట్టించుకోలే. ఇక నేను అప్పుడు ఏం చేశా, గుండు హనుమంతరావు గారి దయ వల్ల గుండు హనుమంతరావు గారు నేను మంజునాథ సాంగ్ చేసేవాడు అనమాట. శ్రీ మంజునాథ సాంగ్ చేసేవాడిని, ఆయనతో పాటు షోలు చేసేవాడిని. అక్క బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఆలి వీళ్ళంతా షోలలో పరిచయం అనమాట. ఎక్కడికి పోయినా ఇక లారెన్స్ మాస్టర్ గారు దొరకట్లే, ఈ కార్డు ఎవరు ఇస్తున్నదో చెప్పి ట్రై చేసినా దొరకట్లే. ఎప్పుడు తెలుగు యూనియన్కి పోయినా నువ్వు హైట్ ప్రాబ్లం అంటున్నారు. శేఖర్ మాస్టర్ ఏ హైట్ అండి, గణేష్ మాస్టర్ ఏ హైట్. ఆయన దగ్గర ఇప్పుడు రీసెంట్గా 2003లో ఆర్య సినిమా ఫీల్ మై లవ్ సాంగ్ చేశాడు. నిక్సన్ మాస్టర్ ఏ హైట్. కావాలని నేను డాన్సర్ కార్డు కోసం ఎంత ట్రై చేసినా కార్డు. దాని తర్వాత శ్రీ మంజునాథ సాంగ్ చేస్తుంటే బెంగళూరు తెలుగు అకాడమీలో నేను ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు ఎవరు నన్ను తీసుకెళ్ళింది, గుండు హనుమంతరావు గారు. అక్కడ మంజునాథ సాంగ్ చేస్తే మొత్తం అకాడమీ మొత్తం లేచి చప్పట్లు కొట్టి సూపర్ చేసామమ్మ అంటే ఎవరు ఆర్పి పట్నాయక్ గారు అతని పక్కన పిఏ చిన్నాని పిలిపించి నీకు ఏం కావాలమ్మా హెల్ప్ నేను చేస్తా అని చెప్పి స్టూడియోకి రమ్మంటే చిన్న గారికి చెప్పారు ఒకటే, ఇతనికి డాన్సర్ కార్డు కావాలని నేను ఎంత అంటే అంత పెడతా అన్నాడు. పెట్టిన తర్వాత కార్డు యూనియన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్తే డైరెక్ట్ రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అనమాట కార్డు.
రేపిస్తా ఎల్లుండి ఇస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పి కార్డు దొక్కేశారు అక్కడ కూడా. నేను ఆ పిల్లగాడికి మేము హైట్ ప్రాబ్లం ఉన్నాడు కార్డు అని చెప్పి అక్కడ కూడా కార్డు ఇవ్వలే. దాని తర్వాత రేణుకా చౌదరి అప్పుడు అందరితో చెప్పించి ఇంతమంది చెప్పినా మీకు కార్డు ఇవ్వలేదు. కార్డు ఇవ్వలే. నిజమేనా? నిజం. నేను ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారికి కాల్ చేయను? చేయండి. నాకు ఆర్పి పట్నాయక్ గారు తెలుసు, చెప్పిన వాళ్ళు చాలా తెలుసు. బట్ మీరు ఇంతమంది అంటే ఒక కార్డు కోసం ఇంత అయ్యింది అంటే కూడా మళ్ళా సేమ్ అదే హనుమంతరావు గారు శ్రీమంజునాథ డాన్సర్ లారెన్స్ మాస్టర్ గారు ఉంటే కూడా ఆయనకు కూడా చేయండి, మీరు చెప్తారు డైరెక్ట్. డాన్స్ మాస్టర్ కూడా ఉంది, బట్ ఇక్కడ మనకి అవైలబుల్ ఆర్పి పట్నాయక్ గారు కాబట్టి ఆర్పి పట్నాయక్ చిన్న ఆయన పక్క ఆయన పేరు ఆయన దగ్గర చిన్న శ్రీమంజునాథ. ఇప్పుడు కాదు 15 years అవుతుంది, అది నన్ను గుర్తుపడతారు. ఆర్పి పట్నాయక్ గారికి ట్రై చేస్తున్నాను. అంటే ఇంతమంది చెప్పినా కూడా మీకు డాన్స్. గుడ్ మార్నింగ్ ఆర్పి పట్నాయక్ గారు. గుడ్ మార్నింగ్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను, ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. సో ఇక్కడ మా ఎదురు బషీర్ మాస్టర్ ఉన్నారు. సో మంజునాథ అంట, మీతో ఒకటి చేశారు మంజునాథ అనేది పర్ఫామ్ చేశారు, మీరు సపోర్ట్ చేశారంట బషీర్ మాస్టర్ అని, ఒక డాన్స్ మాస్టర్. బెంగళూరు తెలుగు అకాడమీలో ఒక సాంగ్ చేశారంట. అప్పుడు మీ పక్కన సంథింగ్ మీ పిఏ ఎవరో చిన్న అని ఒక ఆయనతో చెప్పి తన కార్డు కూడా ఇప్పించాలని ట్రై చేశారంట సార్, నిజమేనా? అవును 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 అవును, చాలా 15 years అయిందంట సార్. నేను గుండు హనుమంతరావు గారి టీంలో ఫస్ట్ మంజునాథ సాంగ్ చేశాను సార్ నేను. సార్ గుర్తుంది. అదే మీరు అంటే మీరు కూడా అంటే ఆయన మాట్లాడుతూ నాకు ఆర్పి పట్నాయక్ గారికి కూడా నాది డాన్స్ నచ్చి సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెప్పారు సార్. అదే కార్డు కోసం సపోర్ట్ చేశారు, బట్ నాకు అవ్వలేదు, సార్ కూడా సపోర్ట్ చేశారు అంటే అవునా అని చెప్పి మీకు కాల్ చేసిన సార్, చిన్న కాల్ అంతే. యా, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకా మా అంటే గురువు గారికి గుండు హనుమంతరావు గారు కూడా చెప్పా, ఏమనంటే సార్ నాకు కార్డు కావాలి సార్, ఒక కార్డు ఇప్పియమంటే ఆయన డైరెక్ట్ ఇంతని దగ్గర తీసుకెళ్లారు, భరద్వాజ్ గారి దగ్గర తీసుకెళ్లారు. భరద్వాజ్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే ఇంత హైట్ తక్కువ ఉన్నామమ్మా, నీకు హైట్ తక్కువ ఉన్నావు, కార్డు ఇస్తారా ఇరా అని చెప్పాడు. అదేం సార్ మీరు అనుకుంటే కూడా అవుతుంది కదా అంటే ఇవ్వలే. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి దగ్గరికి 8 సంవత్సరాలు తిరిగా, చేతులు కట్టుకోవడం గుమ్మాన్ దగ్గర పోయి. అప్పుడు సూర్య సినిమా రిలీజ్ అయింది, మోహన్ బాబు గారు ఉన్నారు కదా సార్, మీరు ఒక మాట చెప్తే ఇది అంటే ఆయన మనసులో మాట ఏమన్నారంటే నేను కార్డు ఇప్పిలేనమ్మా అన్నారు. ఎవరు? చక్రి గారు. ఇదేంటి సార్ నన్ను తీసుకొచ్చింది మీరేగా, నాకు కార్డు ఇప్పిమంటే నేను ఇప్పిలేనమ్మా అన్నాడు. ఇంకా దాని తర్వాత ఇడ్స్ పెట్టేసుకొని నా బాంబే కార్డు బండిలో ఉంది కింద, బాంబే కార్డు తెచ్చుకున్నా, పెప్సీ కార్డు నా దగ్గర ఉంది, కార్డు ఉంది, బాంబే కార్డు ఉంది నా దగ్గర. ఓకే, మీకు బాంబే కార్డు ఉంది, తెలుగు లేదు కానీ బాంబే కార్డు ఇచ్చారు నాకు. బాంబే కార్డు ఎట్లా ఇచ్చారంటే ఎవరైతే డాన్సర్లు నా లెక్క కొరియోగ్రాఫర్స్ ఎవరైతే స్ట్రగుల్ పడి ఉన్నారో వాళ్ళందరం కలిసి బాంబే కార్డు తెచ్చుకున్నాం, బండిలో ఉంది, తీసుకురావడం పైకి మర్చిపోయినా, అసలు చూపిస్తా కంపల్సరీ. అయితే 2012 అనమాట, 2012లో ఇట్లానే అందరు తెచ్చుకుంటుంటే డీలో గొడవ అయిన తర్వాత నన్ను కొంతమంది సపోర్ట్ చేశారు. నాకు డీలో గొడవ అయిన తర్వాత మాస్టర్ ఏంది మీకు ఇట్లా అయింది, మీకు ఏమైనా హెల్ప్ కావాలని ఒక పెద్ద కోడ్ ఇచ్చేవారు అనమాట. నాకు డాన్సర్ కార్డు కావాలంటే 4,50,000 పెట్టి బాంబే కార్డు తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సాంగులు చేస్తుంటే నువ్వు బాంబే ఓడివి, బాంబే కార్డు ఉంది నీకు, ఇక్కడ చేయొద్దు, తెలుగు యూనియన్ సపోర్ట్ చేయదని చెప్పి మొత్తం ఎక్కడికి పోయినా ప్రొడ్యూసర్స్ కాల్ చేసి చెప్పడం అనమాట. చిన్న సినిమాలు కూడా చేయనీయలేదు నన్ను. అప్పుడు డూయేట్లు చేసుకునేవాడు అనమాట. ఎవరు వీరుకే డైరెక్టర్ గారు దాంట్లో ఇవి చిన్న డూయేట్స్ లేకపోతే అక్కడికక్కడ పబ్ సాంగ్స్ అవి చేసుకునేవాడిని. ఇక దాంట్లో పోయిన తర్వాత కూడా ఇంతే చేస్తున్నారు. అప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నా లెక్క ఎవరైతే స్ట్రగుల్ పడ్డ మాస్టర్లు అందరం కలిసి తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టాం. దానికి నేను జనరల్ సెక్రటరీ అనమాట. ఆ యూనియన్ పెట్టిన తర్వాత కూడా గడ్డం గ్యాంగ్ సినిమా చేస్తుంటే ఎవరు జీవిత రాజశేఖర్ గారు గడ్డం గ్యాంగ్ సినిమా చేస్తుంటే మా యూనియన్లో ఒక అతనికి కార్డు సాంగ్ ఇచ్చారు. ఎవరు? తేజ గారు డైరెక్టర్. అప్పుడు 7 ఎకరాల్లో సాంగ్ చేస్తుంటే అప్పుడు కూడా ఇదే తెలంగాణలో ఇక్కడ చేయొద్దని మొత్తం ఆపటం, ఎక్కడ పోయినా ఇదే సాంగ్స్ చేస్తున్నాం అంటే ఆపటమే. మరి నేను మనకి అంత వాళ్ళకి నేనేం తప్పు చేశానో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇంత
ఇంతమంది పగబట్టి అంటే ఇక్కడ వన్ థింగ్ ఒక్కోసారి కాకపోతే ఒకసారి ఇప్పుడు మీకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు అంటే ఇక్కడి నుంచి వచ్చిన మీతో పాటే జానీ మాస్టర్ వచ్చారు, మీతో పాటే శేఖర్ మాస్టర్ వచ్చారు, గణేష్ మాస్టర్ వచ్చారు, ఇంతమంది ఫేము నేము వచ్చింది, వాళ్ళకి పెద్ద పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. బట్ మీ విషయంలో ఎందుకు ఇంత రీగ్రెట్ అంటే ఇక్కడ అందరూ ఉన్నారు, ఏమైనా ఇప్పుడు మీ ముందు చూసుకుంటే జానీ మాస్టర్ కూడా ఉన్నారు కదా. అంటే వాళ్ళకి ఏంటంటే తెలుగు కార్డు ఉంది మేడం. ఇప్పుడు తెలుగు యూనియన్లో కార్డు ఉంటే వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు. మాకు తెలంగాణ కార్డు, బాంబే కార్డే ఉంది. యాడికి పోయినా మేము యాడ్ సాంగ్స్ చేస్తే వాళ్ళ భోజనం వాళ్ళకి బాగా టాప్లో వస్తాడా వీడు అని చెప్పి తొక్కటమే. ఇప్పటికి స్టిల్ కూడా ఇప్పుడు రీసెంట్గా కామెంట్స్ పెట్టించే ట్రోల్స్ చేయించేది కూడా వాళ్ళే, తెలుగు యూనియన్ వాళ్ళే. అంత అవసరమేముంది ఇప్పుడు డాన్సర్ ఇప్పుడు ఎదగనియర్ మేడం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు హరినాథ్ రెడ్డి మాస్టర్ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఏదో సోషల్ మీడియాలో ఎదిగి పలానా పని చేసుకుంటున్నా, హరినాథ్ రెడ్డిని చూస్తే మీరు తట్టుకోలేరు. అంత మొత్తం తెల్లగడ్డం పెంచేసి పాపం ఆయన ఎట్లా ఉన్నాడంటే స్టిల్ అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఒక డీ టైటిల్ విన్నర్ హరినాథ్ రెడ్డి ఎటు వెళ్ళాడో తెలియదు. అక్కడ దాకా ఎందుకు మీరు సందీప్ ఆయనకి ఈ కార్డు ఇవ్వకపోతే బాంబే కార్డు తెచ్చుకున్నాడు, ఆయన కూడా చెన్నై కార్డు తెచ్చుకున్నాడు. స్టిల్ ఇప్పుడు ఆయనకు 10 లక్షలు కడతానా కానీ తెలుగు కార్డు ఇవ్వట్లే. అంటే వీళ్ళది ఏంటంటే టీవీ షోలలో ఎవరైతే విన్నుగొట్టి టీవీ షోలో ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళ కార్డులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మేము వస్తే వాళ్ళందరికీ భోజనం దొరకదు కదా, వాళ్ళ పని అయిపోతుంది కదా. ఎందుకంటే మేము రఫ్ అండ్ టఫ్ కొరియోగ్రాఫర్స్ ఎక్కడెక్కడో షోలు చేసి అన్ని షోలు చేసి వచ్చిన అంటే ఈ మాట నేను అగ్రీ చేయను. బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీలో లెగిస్తే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు హ్యూజ్ చాలా మూవీస్ ఉన్నాయండి. అంటే ఒక 10 మంది మాస్టర్లు ఉంటే 20 మంది మాస్టర్లు ఉంటే అయ్యేది కాదు. ఏ స్టేజ్ వాళ్ళు ఇప్పుడు దీనిలో ఏ కేటగిరీ ఉంటుంది, బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ ఉంటుంది. అన్ని కేటగిరీస్ ఒకళ్ళే చేయరు. సో వాళ్ళు తొక్కేసేయడానికి మిగతా డైరెక్టర్స్ మిగతా ప్రొడ్యూసర్స్ సపోర్ట్. ఇప్పుడు కొత్త హీరోస్ కూడా వస్తున్నారు కదండి ఆ లెక్కను చూసుకుంటే. కానీ మీరు ఒకటే పాయింట్ చెప్తున్నారు. సరే ఇప్పుడు మాకు మేము డబ్బులు కడతానన్న కార్డు ఇవ్వలే. తెలుగు సినిమా చేస్తుంటే కూడా మీకు రీసెంట్గా నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపిస్తా. మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి ఒక పిల్లగాడు సాంగ్ చేస్తుంటే తెలుగు యూనియన్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది సినిమానా ఆల్బమా లేకపోతే గర్ల్స్ని అడగాల్సినంత అవసరం ప్రొడ్యూసర్ ముందు వెళ్ళి లేదు. మీరు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలుగు మీరు చెప్పిన డాన్స్ యూనియన్లో కూడా చాలా మంది నేను రీసెంట్గా ఇంటర్వ్యూ చేశాను. చాలా మంది నాకు ఉన్నారనమాట, కాంటాక్ట్లో ఉన్నారు. మన యానీ మాస్టర్ ఉన్నారు. వీళ్ళందరినీ మేము లాస్ట్ టైం మన జానీ మాస్టర్ ఇష్యూ అప్పుడు నేను మాట్లాడాను, ఇంటర్వ్యూస్ అయి చేశాము. సో మీరు ఇది అంటే కనుక నేను డెఫినెట్గా నేను మాట్లాడతాను ఒకసారి. ఎంత ఎవరు చెప్పిన ఆల్రెడీ మా తెలంగాణ యూనియన్ నుంచి పెద్ద పెద్ద కేసులు అయినాయి. 2014లో ఆల్రెడీ కేసు నడుస్తుంది జానీ మాస్టర్ మీద, వాళ్ళ యూనియన్ మీద. నేనే పెట్టాను. మా దగ్గరకు సాంగ్ వస్తే ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. స్టిల్ నడుస్తూనే ఉంది కూడా. మీకు కావాలంటే నేను ప్రూఫ్స్ పంపించమంటే కూడా పంపిస్తా. మా యూనియన్ని ఎదగకుండా మా దగ్గర ఉన్న కొంతమంది కొరియోగ్రాఫర్స్ని ఎదగకుండా చేస్తున్నారు. ఓకే. అండ్ సో ఇప్పుడు సేమ్ తెలుగు డాన్స్ యూనియన్ సంబంధించి ఇంకొక మాస్టర్ మీకు తెలుసు రాజమౌళి గారితో, ఆయన కూడా తెలంగాణ దీనికి సంబంధించిన ఆయన పోనీ మీరు అంటున్నారు కాబట్టి ఎవరైనా పేరు ఆర్కే డాన్స్ మాస్టర్. ఆర్కే ఆయన తెలుగు యూనియన్ కదా, ఆయనకి తెలుగు యూనియన్కి ఆయనకి వాళ్ళకి సపోర్ట్ ఉంటాడు కంపల్సరీ. మాకు సపోర్ట్ ఉండరు కదా, మాకు సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు మేము ఏమని అడుగుతున్నాం, మా దగ్గర కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మేము కలిపి పని చేసుకుందాం. అదే మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకు అడ్డుపడతారు? ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళది కదండి. అట్లా లేదండి, అది లేదనే కదా ఇప్పుడు మేము షో అవన్నీ ఆపేసి తిరిగేది. అవన్నీ ఆపేసి తిరిగేది దేనికి? లేకపోతే మాకు సినిమాలు చేయాలని ఇష్టం ఉండదా? అదే అంటున్నాను. బట్ ఒక్కసారి అంటే జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, కంటిన్యూ ఇదే తొక్కుడు, ఇదే అంత వాంటెడ్లీ మీ మీద చేయాల్సిన అవసరం అంటే ఎదగనియరు. వాళ్ళు గ్రిప్ పట్టుకురు అనుకో ఎదగనియరు అనమాట. ఓకే, ఎదగనియాలి కదా మనిషిని. ఓకే, వాళ్ళు ఎదగరు, ఇంకొకళ్ళు ఎదగొద్దు, అట్లా అని ఏమి ఉండదు కదా. మీరు కావాలంటే అడగండి. ఇప్పుడు ఆర్కేకి ఏం తెలియదు, ఆయన ఓన్లీ దాంట్లో ఒక మెంబరు. ఆర్కేకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ప్రెసిడెంట్కి సెక్రటరీకి మాట్లాడండి, ఓకే, వాళ్ళకేం తెలుస్తుంది? ట్రై చేశాను, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. బట్ నేను డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి దానికి సంబంధం ఉండదు. యూనియన్ వేరు. ఎట్లా అంటే వీళ్ళకి చెప్పబెట్టరు అనమాట. మీ ముందు ఏమంటారు, ఓ సూపర్ మాస్టర్, అది మాస్టర్, ఇది మాస్టర్ అంటారు. వెనక పోయే కాల్స్ వెనక పోతూనే ఉంటాయి, వెనక్కి వెళ్ళే కాల్స్ వెనక్కి వెళ్తూనే ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళది ఎట్లా అంటే తెలంగాణ యూనియన్ ఎదగొద్దు. ఇప్పుడు మా దగ్గర మేము సాయి నరసింహారెడ్డి సినిమా సాంగ్ చేసినాం. మా దాంట్లో తక్కువ అయితే మా దాంట్లో డాన్సర్లు పంపిస్తే ఒక్కొక్కరికి 1500 ఇచ్చారు. ఓకే, డాన్సర్స్కి ఎట్లా ఉంటుంది రోజు ఇన్కమ్ అనేది? 3500 ఫర్ డే కాల్ షీట్. 3500 బ్యాక్ డాన్సర్స్. ఓకే, ఇప్పుడు పెరిగింది ఇంకా 4500. అది తెలంగాణ యూనియన్. కానీ ఇప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ వచ్చింది అనుకో, మా రూల్ ఏంటంటే గణేష్ ఆచార్య మాస్టర్ వస్తే 1000 మంది డాన్సర్లు పెట్టుకుంటే
తెలుగులోంచి తెలంగాణలోంచి సగం తీసుకోమని చెప్తున్నాం మేము. అదే మేము ఇప్పుడు స్టిల్ గొడవ చేసేది కూడా అదే. కానీ అసలు సాంగులు చేయనిస్తే కదా, యాడికి పోయినా మధ్యలో పుల్లలు పెట్టాం. అంటే మీకు ముంబై కార్డు ఉంది కదా, సో గణేష్ ఆచార్య తీసుకుంటే ముంబై కార్డు మీద ఎందుకు చేసుకోవాలి? తెలంగాణ యూనియన్ ఉంది కదా మనకి. ఇప్పుడు మా దగ్గర అంటే ఇప్పుడు మాస్టర్ ముంబై నుంచే కదా వచ్చేది గణేష్ ఆచార్య గారు. గణేష్ ఆచార్య వచ్చినా కానీ ఆయన మాకు సపోర్ట్ చేయడు కదా, మా యూనియన్ కి సపోర్ట్ చేయాలి. చేస్తే మాస్టర్లకి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆయన? యూనియన్ వేరు, మాస్టర్స్ వేరు. ఓకే, అదే మేము యూనియన్ కి సపోర్ట్ సపోర్ట్ ఇప్పుడు అదే గొడవ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మొత్తం మా తెలంగాణ ఫెడరేషన్ మొత్తం కమిటీ పెట్టింది. ఆల్రెడీ వచ్చిన మాసాలను కూడా ఆపాలని చెప్పి ఒక ఎజెండా స్టార్ట్ చేసినాం మేము. ఎట్లా అంటే తెలంగాణ యూనియన్ కూడా పర్సంటేజ్ ఇవ్వాలా, మేకప్ యూనియన్కి ఇవ్వాలా, ఫైటర్స్కి ఇవ్వాలా, లైట్ మ్యాన్స్కి ఇవ్వాలా, డాన్సర్స్కి ఇవ్వాలా, సాంగులు కూడా ప్రొడ్యూసర్ ఒక సాంగ్ కంపల్సరీ తెలంగాణ యూనియన్కి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎజెండా స్టార్ట్ చేసినాం. ఆపరేషన్ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇలా అనమాట. ఏంటంటే ఏది చేసుకున్నా మధ్యలోకి రావడమే. సో నాకు అదే 1 పాయింట్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, మీతో పాటు వచ్చిన మాస్టర్స్ అందరూ ఎదిగారండి. వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్లేస్ వాళ్ళు రాగానే వాళ్ళకి కార్డ్స్ వచ్చినాయి ఫస్ట్. ఇప్పుడు మేము ఎట్లా అంటే స్టిల్ ఇప్పుడు కూడా తెలుగు యూనియన్ కార్డ్ లేదా? తెలుగు యూనియన్ కార్డ్ లేదు. తెలుగు యూనియన్ కార్డ్ ఎందుకు ఇవ్వలేదు? ఇదే అంటే నాకు దాని రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలియవు. హైట్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇవ్వరని మీరు ఇందాక నుంచి అంటున్నారు, అలాంటి ప్రాబ్లం ఉంటుందా? అట్లా ఏముండదండి. కావాలనే హైట్ ప్రాబ్లం, ఇప్పుడు హైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఎంతమంది, ఇప్పుడు మొన్న రీసెంట్ తీసుకున్న పోలక్ విజయ్ మాస్టర్ ఒక అన్నాడు, ఆయన ఏ హైట్ ఉన్నాడు? మొన్న అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళకి ఎజెండా ఏంటంటే టీవీలో ఎదిగిన వాళ్ళు ఎవరు కూడా కొరియోగ్రాఫర్స్ కావద్దు. ఆటలో చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరైనా అవపడుతున్నారా మీకు? ఒక సందీప్ మాస్టర్ పాపం చెన్నై కార్డు తీసుకొని ఇంకా కొట్లాడుతున్నాడు ఆయన స్టిల్. ఆయనకు తెలుగు కార్డు లేదు కదా ఆయనకి. డెఫినెట్ గా నేను సందీప్ మాస్టర్ లాస్ట్ టైం బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు నాకు రెగ్యులర్ గా తెలుగు కార్డు లేదు ఆయనకి. ఓకే, నేను అడుగుతాను. తెలుగు కార్డు లేదు. తెలుగు కార్డు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లే, స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వట్లే. ఎందుకంటే ఆయన వస్తే ఆ సినిమా కొరియోగ్రాఫర్ అవుతారు కదా ఆయన. అవును, కానీ వాళ్ళు ఏదో సంథింగ్ మూవీస్ కూడా చేస్తున్నారు కదా. చెన్నై కార్డు మీద చేస్తున్నారండి. చెన్నై కార్డు అనేది వేరుగా అసిస్టెంట్, చెన్నై కార్డు అసిస్టెంటే ఉండాలా. ఇప్పుడు తెలుగు యూనియన్ కార్డు ఉంటే తెలుగు యూనియన్ అసిస్టెంట్నే పెట్టుకోవాలా. ఓకే, చెన్నై కార్డు అసిస్టెంట్ ఉంటే చెన్నై కార్డు అసిస్టెంట్నే పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక్క కొరియోగ్రాఫర్ చెన్నైని పిలిపించుకుంటా ఆయన అసిస్టెంట్ని వాళ్ళు పెట్టుకుంటేనే చేసుకోవాలా. వెనక బాయ్స్ కూడా యూనియన్లో ఎలా ఉంటుంది అంటే, జ్యోతి గారికి ఉందా? జ్యోతి గారు కూడా డాన్సర్ కదా, ఆవిడకి కూడా తెలుగు యూనియన్ కార్డు. వాళ్ళకు ఉంటాయి తెలుగు యూనియన్, లేడీస్కి ఉంటాయి. లేడీస్కి ఇస్తారు, జెంట్స్కి ఇవ్వరు. మళ్ళీ ఇదేంటి లాజిక్? మన లేడీస్ వేరు, జెంట్స్ వేరు. కొరియోగ్రాఫర్ అయ్యే అంత లేడీస్కి ఎక్కువ ఉండదు. 100లో ఒక 2-3 మెంబర్సే అవుతారు అంతే. ఇట్లా ఉంటాయి అనమాట. అందుకని ఇవ్వరండి. లేడీస్కి ఫ్రీ కార్డు, చిన్నగా కట్టుకోవచ్చు, వర్క్ చేసుకొని కట్టుకోవచ్చు. జెంట్స్కి ఇవ్వరు కదా. జెంట్స్కి ఇస్తే ఏడా వీళ్ళదే పని ఆగిపోద్ది. అదే బట్ ఇంకా ఇలా పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే ఘోరంగా నడుస్తున్నాయి. మీకు నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మొన్న రీసెంట్గా తీసి పెట్టినా. నేను ఆల్రెడీ మా డైరెక్టర్ అందరికి చెప్పినాం, సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ కూడా చెప్పినాం, ఈ రంజాన్ పండుగ తర్వాత గొడవ స్టార్ట్ చేస్తాం మేము. ఎందుకంటే ఇప్పటికి కూడా పోయి నువ్వు అమ్మాయిలను పెట్టుకున్నామండి, అమ్మాయిలు ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే పోయి నువ్వు ఆల్బమ్ సాంగా, సినిమా సాంగా ప్రొడ్యూసర్ ముందు అడిగితే ఇంకొకరు తెలంగాణ యూనియన్కి సాంగ్స్ ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే తెలంగాణ యూనియన్ పెట్టుకుంటే ఇంత గొడవలు ఉంటాయా అని అంటారు. ఇవన్నీ ఎందుకు రాజకీయాలు? వీళ్ళు ఎదగరు, ఇంకొకరిని ఎదగరే అనమాట. సో ఇట్లా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక మీరు సాయి పల్లవి గారితో పాటు చేశారా? అప్పుడు ఉన్నారా? అప్పుడు సాయి పల్లవి గారితో చేశానంటే ఇట్లా మామూలుగా క్యాజువల్గా పరిచయం. అంటే వాళ్ళది ఎపిసోడ్ మంది వేరు కదా. ఓకే, నేను ఎందుకంటే ఇప్పుడు తన సొంత భార్య అతనితో ఎంతసేపు ఉంటుంది? మా అంటే ఒక 24 hours ఉంటుంది అంతే. ఒక 3 hours 4 hours అట్లా స్పెండ్ చేస్తాడు. అది కూడా లోకల్ షూట్ నడుస్తాయి. అవుట్డోర్ షూట్లు 10 రోజులు నడుస్తాయి. అప్పుడు నడిచినప్పుడు ఒకటే అసిస్టెంట్ ఉంటే ఈచ్ ఎవ్రీ వన్ కూడా ఆ అసిస్టెంటే చూసుకోవాలి. అతనికి చూసుకోవాలా లేదా? అతను ఎక్కడికి పోయినా అతనే పక్కన ఉంటుంది. అదే కామన్ రీజన్. అది జరుగుతాయి పక్క, ఎవరికైనా జరుగుతాయి. ఓకే, అసిస్టెంట్ మగతను కొరియోగ్రాఫర్ ఉన్నా జరుగుతాయి, లేడీ ఉన్న కొరియోగ్రాఫర్ ఉన్నా అసిస్టెంట్లు ఉన్నప్పుడు అది తెలియకుండా జరిగిపోతుంటాయి తప్పులు. నేనేమన్నంటే ఈ విషయం జరిగిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ఇంకో షష్ఠి వర్మ ఇట్లాంటి అమ్మాయిలకు కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క సాంగ్కి అసిస్టెంట్ని చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. అలా చెప్పా. కానీ నాకు తెలిసి అయితే జానీ మాస్టర్ని నేను ఒక 3 years కంపల్సరీ అపోలో హాస్పిటల్ కాడ రోజు మేము కలిసేవాళ్ళం. ఆయన నాకు సాంగులు తిరిగినప్పుడు కానీ తెలుసు. ఆయన క్యారెక్టర్ అయితే ఇలా మోసం చేసే మనిషి అయితే కాదు. ఎందుకంటే నేను ఆయనని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో, నేను కృష్ణానగర్లో కూడా నమాజ్ చదువుకుంటే మేము ఇద్దరం కలిసే నమాజ్ చదువుకునేవాళ్ళం. ఆయన మాతో మాట్లాడేవాడు మంచిగా. నాకు శేఖర్ మాస్టర్ తోటి ఎక్కువ పరిచయం లేదు.
రఘు మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళందరితో పరిచయం ఉంది. శేఖర్ మాస్టర్ నాకు డీలో పరిచయం అంతే. కానీ వీళ్ళంతా నాకంటే జూనియర్సే. నేను వచ్చినప్పుడు అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు. వీళ్ళకి కార్డులు ఉన్నాయి అంతేగాని టీవీ షోలు ఎక్కడ చేయలే, టీవీ షోలు చేయలే, షో పర్ఫార్మెన్సెస్ ఎక్కడ చేయలే. డీ చేశారు కదా వాళ్ళు కూడా. డీ వేరు, కొరియోగ్రఫీ చేయటం వేరు, స్టేజ్ మీద లైవ్లో కంటెస్టెంట్గా చేయటం వేరు. కంటెస్టెంట్ అండ్ కొరియోగ్రాఫర్ ఆయన కంటెస్టెంట్గా చేయలే కదా. జానీ మాస్టర్ కానీ శేఖర్ కానీ కంటెస్టెంట్గా ఎక్కడ చేయలే. నేను కంటెస్టెంట్గా చేసిన, కొరియోగ్రాఫర్గా చేసిన. నేను 91, 92 నుంచి ఈటీవీలో చేసి ఉన్నా. ఇదేదో డీ ద్వారా డైరెక్ట్ వచ్చారు అంతే. అక్కడి నుంచే పరిచయం నాకు వాళ్ళు. నాకు జానీ మాస్టర్ అంతకు ముందే పరిచయం. ఓకే. సో చూస్తే రీసెంట్ డేస్లో అది ద సర్ప్రైజ్ ఎస్ సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది. అట్లా నెగిటివిటీ కూడా అట్లానే ఉంది. సో ఈ రోజుల్లో పాజిటివిటీ కన్నా కూడా నెగిటివిటీ తొందరగా రీచ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో చూస్తే కనుక సాంగ్ అది చేయడం కరెక్ట్ కాదు, దీని మీద చాలా నెగిటివిటీ ఉంది, ఇలా చెయ్యొద్దు, అసలుకి బాగాలేదు స్టెప్స్ అనే ఇది చాలా రోజుల నుంచి వస్తుంది. సో మీరేం చెప్తారు అసలు ఈ కొరియోగ్రఫీ గురించి కానీ, వాట్ ఎవర్ ఈ సాంగ్ గురించి కానీ? అంటే దీని గురించి జ్యోతి కూడా, మన సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ జ్యోతి కూడా రెస్పాండ్ అయ్యారు. అది సినిమా కాబట్టి, అక్కడ నీడ్ కాబట్టి చెయ్యాలి, తప్పదు, వాళ్ళు చేశారు. బట్ మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు బయట చెయ్యొద్దు అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో కూడా చేసి పెట్టారు. సో యాజ్ ఒక డాన్స్ మాస్టర్గా మీరేం చెప్తారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కాంట్రవర్సీ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇట్లా కాంట్రవర్సీ అండ్ ట్రోల్స్ అండ్ ఎక్కువ మీమ్స్. ఒక సాంగ్, ఒక సినిమా బయటికి వెళ్ళాలి, దాన్ని ప్రమోషన్ చేసుకోవాలంటే కంపల్సరీ ప్రమోషన్ చేసుకోవాలి. ఇదేంటంటే ఫ్రీ ప్రమోషన్ కదా. ఇప్పుడు ఎవరికైనా ఫ్రీ ప్రమోషన్. ఇట్లాంటి సాంగులు చేయడం వల్ల వాళ్ళే తిట్టుకుంటారు. మనకేమవుతుంది? ఇప్పుడు ఆ సాంగ్ తీసేయమంటే తీసేస్తారు, వాళ్ళు తీయరు. కానీ అట్లాంటి స్టెప్స్ చేయడం వల్ల అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆ సాంగ్ చేయడం వల్ల ఫ్రీ ప్రమోషన్ అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఫ్రీ ప్రమోషన్ అవుతుంది అని తెలుసు కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది జనాలలో, ఇలాంటి స్టెప్స్ చేస్తున్నాడు అని. కానీ ఆ సాంగ్ని అంతకంటే మంచిగా చేయొచ్చు. ఆ సాంగ్, ఆ స్టెప్స్ పెట్టడం వల్ల శేఖర్ మాస్టర్కే బ్యాండ్ నేమ్ వస్తుంది తప్ప ఆ సినిమాకి ఏం కాదు, ఆ ప్రొడ్యూసర్కి ఏం కాదు, ఆ హీరోయిన్కి ఏం కాదు. సో నా వర్షన్ కూడా అదే. ఆయన చాలా మంచి మంచి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు, అందరికీ తెలుసు. సో అంత మంచి మంచి సాంగ్స్ చేసిన శేఖర్ మాస్టర్ ఎందుకు ఇప్పుడు ఇలాంటి డాన్స్ స్టెప్స్ పెట్టి, ఎందుకు అంటే అప్కమింగ్ వాళ్ళు అలాంటివి చేశారన్నా కూడా లేదు, మీలాంటి ఛాన్స్ లేని వాళ్ళు చేశారు అన్నా కూడా ఇస్ ఎ పాయింట్. ఇప్పుడు జానీ మాస్టర్ తొక్కేశారు కావాలని, అది కావాలనే చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు బిజీ ఎవరయ్యారు? ఈయనే బిజీ అయ్యాడు. శేఖర్ మాస్టర్ నాన్ స్టాప్ సాంగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంత బిజీ ఉన్న సమయంలో ఇస్తే అట్లాంటి చిన్న చిన్న స్టెప్లో చేసేస్తారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొత్త స్టెప్స్ వస్తాయి. కొత్త వాళ్ళు అసలు రానిస్తే కదా వీళ్ళు ఫ్రీగా. బషీర్ మాస్టర్కి రానియరు, వేరే వాళ్ళని రానియరు. బషీర్ మాస్టర్కి ఒక సాంగ్ వచ్చినా ఆయన ఫ్రీగా చేస్తా అని చెప్తాడు. ఎందుకంటే నేను ఎదగొద్దు కదా. ఇప్పుడు మీకు చెప్పేంత రైవల్టీ అంటే మీరు అంత ఆయన స్టేజ్ ఒక దీనికి వెళ్ళిపోయింది, నేషనల్ రేంజ్ లో చేస్తున్నాడు. పొలక్ విజయ్ మాస్టర్ అనేది ఒక్కట్లేదా? వాళ్ళు చెప్పుకోవట్లేదండి. ఇప్పుడు పొలక్ విజయ్ మాస్టర్ ఎంత కష్టపడతాడో మాకు తెలుసు. ఆయన పుష్ప 2లో సాంగులు చేసినాడు. దాని వెనక ఎంత రాజకీయం ఉందో, ఎంతమంది రానిలేదు కూడా ఆయన్ని పాపం. ఆ డైరెక్టర్ గారు, హీరో గారికి నచ్చబట్టుకే చేసిండు. అదే ఏరే వాళ్ళతో రారు అక్కడి వరకు. మేడం, సినిమా అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. మన పక్క నుండి కూడా పుల్ల పెట్టేటోళ్ళు ఉన్నారు. అతను పాపం ఇప్పటికి కూడా ఆ రేంజ్లో ఉన్నాడంటే సరే, అక్కడ దాకా ఎందుకండి. మీకు విజయ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు డీలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు, జడ్జిగా. ఆయన గ్రేటా, పొలక్ విజయ్ మాస్టర్ గ్రేటా? పొలక్ విజయ్ మాస్టర్ అందరికీ తెలిసిన మాస్టర్ అండి, చాలా పెద్ద పెద్ద సాంగులు. మరి ఆయన ఎందుకు జడ్జిగా లేడు అక్కడ? అంటే ఇప్పుడు యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ చూసుకుంటే వాళ్ళకి బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి తీసుకుంటారు. బడ్జెట్ ఎందుకు అడుగు? ఒక జడ్జెస్కి ఇస్తే బడ్జెట్ ఎందుకు అడుగుతారండి? అది రాజకీయం, మొత్తం రాజకీయమే, ఎక్కడ పోయినా రాజకీయమే. ఇప్పుడు ఆ గణేష్ మాస్టర్ పక్కన పొలక్ విజయ్ మాస్టర్ కూర్చుంటాడా? కూర్చోబెట్టినిస్తాడా ఆయన్ని? మాట్లాడినిస్తారు అసలు? అంటే ఏదైనా రాజకీయమే, ఆడదాకా పొయ్యి ఉంటుంది. కానీ ఎందుకండి అవసరమా అని ఉంటారు. పక్కా ఇది నేను చెప్తున్నాను కదా, సినిమా రాజకీయం, తెలుగు యూనియన్ చేసేంత రాజకీయం. సరే, నా దాకా ఎందుకండి. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు D10 రాజు, 5 లక్షలు పోగొట్టుకున్నాడని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ 5 లక్షలు ఎవరు దొబ్బారు? పాప తన డాన్సర్ కార్డు తీసుకోవడానికి 5 లక్షలు పోగొట్టుకున్నాడని చెప్తున్నాడు. ఎవరు తీసుకున్నారు ఆ కార్డు? ఆయన డబ్బులు. అది డబ్బులు ఆన్ స్టేట్మెంట్ ఉంటుంది కదా కంపల్సరీ, ఈ రోజుల్లో అంతా డిజిటల్ పే అవుతుంది. అతను ఏం చేశారంటే 5 లక్షలు కార్డు ఇప్పిస్తాను కట్టాడు. కార్డు ఇవ్వలే, డబ్బులు వెళ్ళిపోయినాయి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు పాపం. అతనికి మాస్టర్ కార్డు ఇవ్వమంటే నువ్వు అసిస్టెంట్కి చేయలే, నీకు అసలు కార్డే లేదు. అవన్నీ ఎందుకండి? మాస్టర్ కార్డు ఇచ్చేస్తే ఆయన బాధ ఆయన పడతాడు. ఆయన మాస్టర్ కార్డు ఇస్తే లంగ అవుతాడా, దొంగ అవుతాడా, లేకపోతే అడుక్కుంటాడా రోడ్ల మీద?
కార్డు ఇవ్వాలి కదా మీరు. ఓకే. డబ్బులు కట్టేటప్పుడే తెలుస్తుంది కదా కార్డ్ ఇవ్వాలా లేదా అనేది. బట్ డబ్బులు కట్టినా ఇయ్యరు వాళ్ళు. నువ్వు ఎదగొద్దు ఫస్ట్ అంతే. కొత్త సాంగ్స్ మంచి హిట్ కావాలి, మంచి స్టఫ్ రావాలి అంటే కొత్త వాళ్ళకి ఇస్తేనే వస్తుంది. Okay. మళ్ళీ శేఖర్ మాస్టర్కి ఎన్ని వేసినా ఈ తల కొట్టుకునే స్టెప్పులు ఈ కొట్టుకునే స్టెప్పులే తప్ప ఎవరికైనా అంటే కొత్త వాళ్ళు వస్తేనే వాళ్ళు నన్ను నేను ఎన్ని కామెంట్స్ నా లైఫ్ ఖరాబ్ చేసిందే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. నన్ను ఏం కూడా చేయలేరు వాళ్ళు నన్ను. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ది మీరు మొత్తం రాజకీయం చేశారని చెప్పి చేశారు. ఎవరు చేశారు? వాళ్ళ యూనియన్లో చేశారు. ఉమ్, పక్కా అది తెలిసిపోవట్లే అక్కడ. వాళ్ళ యూనియన్ కంపల్సరీ హ్యాండ్ ఉంటుంది, పక్కా ఉండకుండా ఉంటుందా? ఉమ్, ఇప్పుడు పాపం అతను అసలే చేయకుండా పోయిండు, వస్తాడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చినా మళ్ళీ ట్రెండింగ్లో ఆయనే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కదా మూవీ చేస్తున్నాడు, స్టార్ట్ కంపల్సరీ వస్తున్నాడు. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు మూవీ కూడా చేస్తున్నారు. రంగంలో దిగుతున్నాడు. నెక్స్ట్ చూడండి మళ్ళీ వస్తే మళ్ళీ టాప్లో ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఎక్కువ కాలం బతకడు. ఉమ్, ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బతకరు. ఎందుకు బతకరంటే నాకు ఇంత డబ్బు ఉందా ఆలోచించి ఏం చేయాలనే సగం రోగాలు దాంతో వస్తాయి. ఎక్కడ డబ్బు లేకుండా ఒక మంచితనం ఉన్నవాడు లైఫ్ లాంగ్ తోడు ఉంటాడు, లైఫ్ లాంగ్ ఉంటాడు. నేను మీ ముందు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ ఒక 1 year తర్వాత మీ ముందు పెద్ద కొరియోగ్రాఫర్ అని నేను రాకపోతే అడగండి, డెఫినెట్గా పక్కా వస్తాయి. ఎందుకంటే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు. నేను అడిగితే సాంగ్లు ఇలేక కాదు, నాకంటూ కొంచెం మనీ వచ్చేది ఉంది, నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, కొన్ని పిల్లగాలను సెటిల్మెంట్ చేసిన తర్వాత నేను తిరుగుతా. అప్పుడు ఎందుకు ఇయ్యరు ఎందుకు చేయరు అనేది నేను చూసుకుంటా. ఓకే. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నాకు నా అన్నీ ఇప్పుడు పూర్తి అవుతున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నా. కొంచెం నేను బయటకు వస్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తే చేతులు కట్టుకొని తిరగాల, వర్క్ కోసం బతిలాడుకోవాలా, అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి కదా. ఇప్పుడు వచ్చిన దాన్ని డబ్బు వస్తుంటే మనం వద్దు అంటే తప్పది. సో మీ గురువుగారు రాకేష్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? రాకేష్ మాస్టర్ గురించి ఏంటంటే ఆయన కూడా ఇంతే, నా లెక్కనే అరిసి నా దగ్గర చెప్పి ఆయన లైఫ్ ఖరాబ్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే మంచికి వాల్యూ లేదండి. ఎవరిని నమ్మే రోజులు కాదు, మన పక్కనుండే గోతులు తీసే రోజులు. ఆయన కూడా ఏంటంటే అందరికి పని దొరకాలి, అందరు పని చేసుకోవాలని చెప్పి ఉన్నాడు. ఆయన తెలుగు యూనియన్లో కార్డు తీసుకుని ఆయనకే సపోర్ట్ చేయలేదు తెలుగు యూనియన్, వాళ్ళ యూనియన్లో వాళ్ళే సపోర్ట్ చేయలే ఆయన్ని. అంటే ఇంకోటి ఏంటంటే రాకేష్ మాస్టర్ కూడా నోటి దూలు ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో సాంగ్ కొరియోగ్రాఫీ డైరెక్టర్ మాటలు వినరు, అదొక్కటి పరపం అని. నేను హనుమాన్ చేసినప్పుడు మొత్తం 8 లక్షలు నాకే ఇచ్చాడు, నేనే ఖర్చు పెట్టించిన మొత్తం హనుమా సినిమాలో. ఆ హనుమా సినిమా కనుక ఇంకా ఉండుంటే ఇప్పుడు ఆయన పట్టుకోలేకపోయేవాళ్ళు ఎవరు కూడా. అవును, ఆయన చనిపోయిన తర్వాత చాలా సినిమాలు హనుమాన్ గాని మంచి హనుమా సినిమా సినిమాలు ఒకటే చేశాడు, అప్పుడు నేనే పక్క నుండి సినిమా చేయించా నేను. కానీ ఆయనకు చెప్పాం చాలా, వినలేకపోయిండు, ఆయన లైఫ్ ఆయనే ఖరాబ్ చేసుకొని వెళ్ళిపోయిండు. అంటే ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల, అంతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ పక్కనున్న బ్యాచ్ వల్ల ఆయన పాడైపోయారు. అట్లేం లేదండి, ఆయన ఎవరి మాట వినాడు, సీతయ్యకి అన్న ఆయన ఎవరి మాట వినడు, ఆయన పట్టిందే పట్టు, ఎవరి మాట వినడు. మందు తాగొద్దు మాస్టర్ అంటే కూడా వినడు, తాగాల్సిందే. ఆయన చేతులారా ఆయన జీవితం నాశనం చేసుకున్నా అంతే. ఆయన డ్రింక్ చేయడం వల్ల అంతే, ఓన్లీ మొత్తం ఆర్గన్స్ సో. కానీ ఆయన లాస్ట్ చనిపోయే వరకు కూడా శేఖర్ మాస్టర్ ని తిడుతూనే ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య? అంటే మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, మీరు ఆయనతో పాటు ఉన్నానన్నారు కాబట్టి అడుగుతున్నారు. వాళ్ళకి డీలింగ్స్ ఏదో ఉన్నాయండి, అవి నేను కూడా ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే వాళ్ళ గురువు ఆయన శిష్యుడు, మనం వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టాల్సిన అవసరం. నేనైతే శేఖర్ మాస్టర్ తోటి చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేసిన, అడగండి కావాలంటే. నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం మాస్టర్, జానీని శేఖర్ని గణేష్ని పిలిపించి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం, చాలా పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం, నేను దానికి ప్రొడ్యూస్ చేస్తా, కొంత అమౌంట్ ప్రొడ్యూస్ కావాలంటే పెద్ద ప్రోగ్రామ్ పెడదామని చెప్పిన. ఆ రోజు కాల్స్ కూడా నేనే మాట్లాడించిన, శేఖర్తో నేను మాట్లాడను అంటే ప్లీజ్ నా కోసం మాట్లాడని మాట్లాడి, చచ్చిపోయిన తర్వాత కూడా శేఖర్కి నేనే కాల్ చేసిన, చనిపోయిన తర్వాత కూడా నేనే కాల్ చేసిన. మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా, వాళ్ళ ఫ్యామిలీని చూస్తారా చూడలేదు నాకైతే తెలియదు, కానీ నేనే వాళ్ళని కలపాలని నేనే ట్రై చేసిన. నాకు రాకేష్ మాస్టర్ ఆయన వల్ల నా పరువు పోయిందని కూడా తెలుసు ఏదో డీలో, అయినా కానీ నేను ఎందుకు దగ్గరకు వచ్చానంటే ఆయన ఖరాబ్ అయిపోతున్నాడు, మంచి ట్రెండింగ్లో ఉన్నాడు, ఖరాబ్ అయిపోతున్నాడు, ఆయన అట్లా కావద్దని ఆయన దగ్గరికి పోయా. నేను ఎన్నో మంచి చెప్పా, నేను ఆయన వేసుకున్న డ్రెస్సులు మొత్తం నేను సెలెక్ట్ చేసినాయి, ఆయన వేసుకున్న ప్రతి ఒక్కటి నేను కొనిచ్చినామంటే ఆయనే డబ్బులు నేనే కొనిచ్చా. అంటే ఇలా ఉండాలి మాస్టర్, ఇలా షూ వేసుకోవాలి, ఇలా ఉండాలి మీరు అని చెప్పేటండి. లాస్ట్కి ఎవరు చెప్పిన మాట వినకుండా కూడా ఆయన లైఫ్ ఖరాబ్ చేసుకున్నాడు. ఈరోజు ఆయన నుంచి ఎంతో పెద్ద పెద్ద సాంగ్స్ నేర్చుకొని బయటకు వచ్చిన వాళ్ళందరూ ఉన్నా కానీ ఈరోజు ఎవరు బయట నుంచి వచ్చి నేర్చుకున్నా, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇద్దరే, సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్, అంతే. వీళ్ళిద్దరు ఎప్పుడంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి, ఆయనకు స్టూడియో ఉండేది అంతే. నా దగ్గర కూడా అట్లాంటి మా డాన్సర్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే కొరియోగ్రాఫర్లు కాలే, ఈ తెలుగు యూనియన్ చెప్పడానికి కొరియోగ్రాఫర్ కాలే, ఎవరికి కార్డులు ఇవ్వలే వాళ్ళు.
ఓన్లీ వాళ్ళ యూనియన్లో పనిచేసుకున్న వాళ్ళనే పెంచుకున్నారు, కానీ కొత్త వాళ్ళకి ఎవ్వరు కూడా కార్డు లేదు. ఒక ఎస్ మాస్టర్కి ఇవ్వడానికి కారణం కూడా అది కూడా మేమే ఒక రూల్ తెచ్చాం, ఎవరికైనా కార్డు ఇవ్వాలని పెద్ద పెద్ద గొడవలు చేసి రూల్ తెస్తే అప్పుడు ఆ సిచ్యువేషన్లో వచ్చి ఇచ్చారు వీళ్ళ కార్డులు, అంతే తప్ప ఇప్పుడు ఎవరికి కూడా ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మాస్టర్లు ఎక్కువ అయిపోయారు, ఇంకా మాస్టర్లు వస్తే మాకు ఉన్న భోజనం కూడా దొరకదా అని చెప్పి అంతే. ఇప్పుడు మీకు అవపడుతున్న మాస్టర్లు కొంతమంది, కానీ రోడ్ల మీద ఉన్న మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. అసలు ఎంతమంది ఉంటారు డాన్స్ యూనియన్ లో? డాన్స్ మాస్టర్లు ఎంతమంది? మా యూనియన్లో అయితే డాన్సర్లు 600 మెంబర్స్ ఉన్నారు. 600 మెంబర్స్ డాన్సర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. మా దగ్గర మొత్తం ఎవరైతే డీలో ఆటలో ఈ తెలుగు యూనియన్ కార్డు ఇవ్వలేదో వాళ్ళంతా కొరియోగ్రాఫర్లు మా దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు తెలుగులో 1300 మంది ఉంటారు, 130 మాస్టర్లు ఉంటారు, డాన్సర్లు 1000 మంది ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి. డాన్సర్లు కొరియోగ్రాఫర్స్ ఎంతమంది ఉంటారు? 130 మంది ఉంటారు. 130 మందిలో 10 మందే ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళు. అందరు స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరూ ఆల్రెడీ ఉన్నోళ్ళు వాళ్ళకి ఏం సపోర్ట్ చేయడం అట్లా సపోర్ట్ ఇదే, అందుకోసం మాస్టర్ కార్డులు ఇవ్వట్లే. మాస్టర్ కార్డు ఇవ్వలేదు అని రూల్ పెట్టారు వాళ్ళు. వాళ్ళకి వస్తే మాకు కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకు వర్క్ దొరకట్లేదు అని చెప్పి రూల్ పెట్టారు. అది ఆ రూల్ పెట్టిన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే కార్డులు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి తెలుగు యూనియన్కి ఫోన్ చేసి నాకు మాస్టర్ కార్డు కావాలంటే ఏమంటారు అడగండి. 8,50,000 కార్డు. 8,50,000 ఒక డాన్సర్ కార్డు, మాస్టర్ కార్డు. 6,50,000 డాన్సర్ కార్డు. అవి కడతానన్నా ఇవ్వట్లేదు, క్యూలు కడుతున్నారు కార్డుల కోసం. రికమెండేషన్స్ తప్ప రికమెండేషన్ చేపించి తెల్లెంట్రుకలు వచ్చినాయి నాకు. ఎంతమందితో బషీర్ మాస్టర్ రికమెండేషన్ చేయించుకున్నారు? నేను రాజసుందర మాస్టర్తో చేయించిన, రేణుకా చౌదరి అప్పుడు పెద్ద మినిస్టర్ ఆమెతో చేయించిన, లారెన్స్ మాస్టర్తో చేయించిన, ఇంకా ఒక చాలా పెద్ద సినిమా మోహన్ బాబు గారితో చేయించిన, ఇంకా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఆయన మినిస్టర్, ఆయనతో చేయించిన, మా ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ గారితో చేయించిన, ఎంతమందితోటో. నేను స్వయాగా 10 సార్లు ఆడిషన్కి పోయినా. నా ప్రాబ్లం ఏంటంటే హైట్ తక్కువ, మీ పని ఇట్లుందా అని చెప్పి. కానీ నిజంగా నన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టిండో వాళ్ళందరినీ నేను అరెస్ట్ చేయించిన. ఎలా అరెస్ట్ చేయించినా చెప్తాను. మేము మేడ్చల్లో సాంగ్ చేస్తుంటే జానీ మాస్టర్ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టిర్రు, సాంగ్ చేయదు మీరు తెలంగాణ యూనియన్ అని చెప్పి. మేము పోయి కేటీఆర్ వాళ్ళందరికీ ఫోన్ చెప్పి తెలంగాణ యూనియన్ పెట్టిన అరెస్ట్ చేయించినాం. దాంట్లో పేరు రాసినాం, అందరి పేర్లు. లాస్ట్ జడ్జిమెంట్ ఉంది, నేనే చెప్పాలా జడ్జి ముందు. చేతులు కట్టుకొని వాళ్ళు ఎవరిని చూడకుండా జడ్జి ముందు మొత్తం నేను ఏడ్చిన, నాకు జరిగిన బాధలు మొత్తం చెప్పుకుంటూ. తిరిగి చూడంగానే మొత్తం నాకు ఎవడెవడైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ చేతులు కట్టుకున్నారండి అక్కడ మొత్తం. అప్పుడు అనుకున్న పైకి చూసి నిజంగా దేవుడు అనేటోడు ఉన్నాడు అని చెప్పి నమ్మిన. ఎందుకంటే నా లైఫ్ ఎవరెవరైతే ఖరాబ్ చేశారో 8 మంది అక్కడ ఉన్నారు. ఇప్పటికి స్టిల్ కూడా కేసు నడుస్తూనే ఉంది. 4 కోట్లు ఖర్చు పెట్టారు ఆ కేసు, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు, అప్పీల్ వేసుకుంటా ఉన్నారు. అది ఇంకా క్లోజ్ కాలే, ఇప్పటికి స్టిల్ నడుస్తూనే ఉంది. ఎవరెవరు ఉన్నారు దాంట్లో? జానీ ఉన్నాడు, ఈ ఎవరైతే లారెన్స్ మాస్టర్ కార్డు ఇచ్చిన ఘన్శ్యామ్ ఉన్నాడు, మళ్ళా రాము ఉన్నాడు, మొత్తం 8 మంది ఉన్నారు. 8 మంది ఇప్పటికి కేసు స్టిల్ నడుస్తూనే ఉంది. చూడండి, అంటే పొట్ట మీద కొడితే అలా ఉంటుంది. ఇప్పుడు నేను మాస్టర్ని అయితేనా లేకపోతే దాంట్లో వాటర్ బాయ్ని అయితేనా ఏదైతే మీకేం ఒక నా కార్డు అడుగుతూ ఇవ్వచ్చు కదా. నేను కాబట్టి సోషల్ మీడియాలో టాప్లో ఉన్న కాబట్టి 10 మంది చెప్పుకుంటున్నా. చెప్పుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక తెలుగు యూనియన్ బాధితులు దాదాపు కొన్ని 100 మంది ఉంటారు. అలా ఎందుకు చేయాలి? ఇప్పుడు కూడా కార్డులు ఇచ్చేయండి. వర్క్ వస్తే మీ యూనియన్కే వర్క్ వస్తే, పేరు వస్తే మీ యూనియన్కే పేరు వచ్చేది. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ మీరు కూడా కంపల్సరీ మేడం, పక్కా. నేను చెప్తున్నాగా, నేను కంపల్సరీ నా గోలే పెద్ద కొరియోగ్రాఫర్. నేను ఈ వాళ్ళతో చేసేది ఎందుకంటే పేరు కోసం. బషీర్ మాస్టర్ అంటే 10 మందికి తెలవాలా, బషీర్ మాస్టర్ స్టాంప్ పడ్డది. సినిమాలు చేసినా అదే సెల్ఫీ. ఇంకా నాకు దీంట్లో కంటే సోషల్ మీడియా ఇదే. నేను తిరుపతి వెళ్తే కూడా డైరెక్ట్ దగ్గరని దర్శనం చేపిస్తారు. ఇప్పుడు కూడా నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా సెలబ్రిటీ చాలా. ఒక గోల్ ఒకటి సినిమా కొరియోగ్రాఫ్ కొట్టాలి అంతే. నా దగ్గర అన్నీ ఉన్నాయి, అంతే. అన్నీ ఉన్నాయి, కానీ ఓన్లీ ఒక సినిమా చేయలేదనే మనసులో బాధ తప్ప వేరే ఏం లేదు. సో అది కూడా సూన్ కంపల్సరీ అవుతుందండి. నేను తిరిగితే నా వీడియోస్కి అరేంజ్ చేయరాజు గారు వీళ్ళందరూ లైక్లు కొడతా ఉంటారు, కామెంట్స్ పెడతా ఉంటారు. కానీ నేను ఎవరిని పోయి కూడా ఎందుకు అడగలేదంటే, నేనంటూ ఒక సెటిల్ అయిన తర్వాత తిరుగుతా, కంపల్సరీ తిరుగుతా. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ మీరు అన్నట్టు ఒక సినిమా కొరియోగ్రఫీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ పక్కా. నేను ఒక చిన్న సాంగ్ చేసినా అది పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే నా మీద ఇంత గిఫ్ట్ ఉంది కాబట్టి దేవుడు పక్కా లైఫ్ ఇస్తాడు. అది
ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో సో మచ్. చూసారు కదండి, ఇది మన బషీర్ మాస్టర్ చిట్ చాట్. మనం అనుకుంటూ ఉంటాము బయట సోషల్ మీడియాలో కనిపించేదే నిజం అని, బట్ లోపల అనేది చాలా ఉంటుంది. నేను కూడా ఎందుకు పిలిచాను అంటే సోషల్ మీడియాలో చాలా ఉంది, కావాలని చెప్పి ఏదో చేస్తున్నారు బషీర్ మాస్టర్, కావాలనే వాళ్ళందరినీ నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఎక్కువ విన్నాను. సో వీడియోస్లో కూడా చూశాను. సో ఎందుకు ఇది నిజమా అబద్ధమా అని ఈరోజు పిలిచాము. అండ్ సో ఆయన చెప్పిన పేర్లు వాళ్ళకి కూడా కాల్ చేశాము. సో సీరియస్గానే బషీర్ మాస్టర్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇది కార్డు గురించి ఫేస్ చేశారు. సో ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే బీఆర్కే ఎంటర్టైన్మెంట్ చూస్తూనే నేను మీ ఉమా. థ్యాంక్ యూ మాస్టర్. మా ప్రేక్షకులకి ఫ్రెండ్స్, బీఆర్కే టీవీ అందరికి అన్ని సబ్స్క్రైబర్స్ అందరు కూడా సపోర్ట్ చేసి, ఎందుకంటే ముందు తీసుకురండి. వీళ్ళు ఏంటంటే ఏది ఉంటే అది డైరెక్ట్ ప్రాంక్గా మాట్లాడతారు. కానీ నా చాలా రోజుల తర్వాత 15 సంవత్సరాల తర్వాత నేను ఆర్బీ భట్నాయక్ గారిని కలిశాను. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నన్ను ఇష్టపడి నాకు కార్డు ఇప్పిస్తా అని చెప్పాడు. అక్కడ కూడా నాకు జరిగిన మోసం ఇప్పుడు డైరెక్ట్ మీకు తెలిసింది. ఇంకా అట్లాంటి వాళ్ళు ఎంతమందో నాకు అంటే సపోర్ట్ చేశారు. కానీ కావాలనే తెలుగు యూనియన్ నా లైఫ్ని ఖరాబ్ చేసింది. కాబట్టి దీని ద్వారా అన్న ఇంకా ముందుకెళ్ళి మంచి జరిగి నేను పెద్ద కొరియోగ్రాఫర్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్.